అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో నిన్న మనం ట్రేస్ చేసుకున్నాం కదా, ఆ బ్లౌజ్ పైన స్టిచ్చింగ్ ఎలా చేయాలి అనేది మీకు ఈరోజు నేను చూపిస్తున్నాను. చూడండి, ఫ్రేమ్ని ఇలా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకొని మనము ఏ ఫ్లవర్కైనా స్టార్టింగ్ నుండి చేస్తాం కదండి, దీనికి మాత్రం లాస్ట్ లేయర్ నుండి చేసుకోండి. ఇలా చూడండి, దీన్ని బటన్ హోల్ స్టిచ్ అంటారండి. ఈ స్టిచ్ నేమ్ కూడా తెలియదు నాకు, కానీ నేనైతే ఇలా చేసుకున్నాను. అంటే మళ్ళీ మనము లాస్ట్కి ఫినిషింగ్ గొలుసు కుట్టు అలాంటిది ఏం వేసుకోకుండా ఈ స్టిచ్ వల్ల ఆల్రెడీ అదే పడిపోతుందండి. చూడండి, ఇలా తీసుకున్నామంటే ఇది గొలుసు కుట్టే అండి, గొలుసు కుట్టే, కానీ మనము స్ట్రైట్గా కుట్టేది ఇక్కడ పక్కల కుడుతున్నాం అంతే. చూడండి, ఇలా దాని అంచుని ఫ్రేము ఫిట్ చేసుకోవడం కూడా టైట్గా అవసరం లేదండి. మనం ఏదో చేతికి గ్రిప్ కోసమే అది పెట్టాను, లేదు మనం చేతులతోనే మేనేజ్ చేసుకుంటూ వేసుకోవచ్చు అనుకుంటే కూడా వేయొచ్చండి. అది చూడండి ఎంత లూజ్గా పెట్టాను. ఇలా అంచుని అంటే మనం వేసిన దాని పక్కలే గ్యాప్ లేకుండా ఇలా వేసేసుకున్నామంటే మనకి ఈ స్టిచ్ అనేది చాలా ఈజీగా వేసేసుకోవచ్చండి. అసలు కుట్టడం రాని వాళ్ళు కూడా చాలా త్వరగా నేర్చేసుకోవచ్చు, తొందరగా వేసుకోవచ్చు కూడా. చాలా ఈజీగా అయిపోతుందండి ఇది వేసుకోవడం కూడా. చూడండి, ఇలా పక్కలే తీసుకుంటున్నా. చూడండి, అంటే మనం ముందు డిజైన్ డ్రా చేసుకున్నాం కదా, ఆ డిజైన్ ఎడ్జెస్ నుండి వేసుకోవాలండి. చూడండి, మళ్ళీ దానికి కూడా షేప్ ఇచ్చేసేయాలి. మనం షేప్ ఇచ్చి ఎక్కడైతే మనం డ్రా చేసుకున్నామో ఆ లైన్ మీద నుండే ఇక్కడ ఎండింగ్ ఏ లైన్ ఉందో ఆ లైన్కి తీసుకోవాలి. చూడండి, ఇక్కడ డౌన్ వచ్చేసింది కదా, ఆ డౌన్ వరకే తీసుకోండి. అలా తీసుకుంటేనే మనకు డిజైన్ లుకింగ్ ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. చూడండి, ఇలా తీసుకోవాలి. నేను మీకు బాగా అర్థం కావడం కోసమే ఇలా కొంచెం స్లోగా పెట్టానండి. ఇలా పైనుండి మనము ఈ వేలుతో ఈ దారాన్ని మేనేజ్ చేసుకున్నామంటే చిక్కు పడిపోకుండా ఉంటుంది, చాలా నీట్గా కూడా వస్తుంది, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ కలర్స్ అనే కాదు, వైట్ బ్లౌజ్ పైన అనే కాదు, మీకు నచ్చిన కలర్ తీసుకోండి, మంచి కలర్స్ సెలెక్ట్ చేసుకొని వేసుకోండి. ఏ దాని మీదకైనా ఒక బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నామంటే ఒక 2-3 శారీస్కి మ్యాచ్ అయ్యేటట్టుగా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఫంక్షన్స్కి అలా వేసుకొని వెళ్ళినప్పుడు యూనిక్గా కూడా ఉంటుంది. అంటే ఇవి తక్కువ చేయించుకుంటారు కదా, ఇలా మగ్గం వర్క్ కన్నా థ్రెడ్ వర్క్ అనేది చాలా తక్కువ మంది చేయించుకుంటారు డిజైన్ వర్క్. ఇవైతే అసలు షైనింగ్ పోవడము అలాంటివి ఏమీ ఉండదండి. ఎన్ని రోజులు మనం మెయింటైన్ చేసుకుంటే అన్ని రోజులు ఉంటుంది కదా. చూడండి, మగ్గం వర్క్లో అయితే చూడండి ఫ్లవర్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. నేను ఇలా చేసేసాను. చూడండి ఎంత నీట్గా అనిపిస్తుంది కదా. నేను ఫస్ట్ లేయర్ అనేది ఇలా తీసేసుకున్నా, లాస్ట్కి కూడా ఎంత నీట్గా వచ్చింది చూడండి. మళ్ళీ సెకండ్ లేయరు కింది లేయర్ నుండి స్టార్ట్ చేయాలండి. చూడండి, మనం ఎక్కడైతే పై లేయర్ని స్టార్ట్ చేసామో అక్కడికి దీన్ని తీసుకోవాలండి. మీకు ఒకవేళ ఇలా రాలేదు అనేసి అంటే మీరు నీడిల్ని కిందికి తీసి మళ్ళీ పైకి తీయండి. అవసరం లేదండి, ఈ ఫ్రేమ్ అనేది లూజ్గా పెట్టేసుకున్నామంటే మన వేళ్ళతోనే మేనేజ్ చేసేయచ్చు అక్కడ క్లాత్ని. ఇలా చూడండి ఎంత నీట్గా, అంటే మనకి వేసిన తర్వాత కూడా ఆ డిఫరెంట్ అనేది కనిపిస్తుందండి. ఈ ఫ్లవర్కి నెక్స్ట్ ఫ్లవర్కి చూడండి ఇట్లా కలిసిపోయినట్లు లేకుండా చాలా అంటే చాలా నీట్గా వస్తుంది. మీరు అయితే కంపల్సరీ ట్రై చేయండి. అసలు ఎంత మంచిగా వచ్చింది అని మీరే అనుకుంటారండి తర్వాత. చాలా బాగుంటుంది ఇది. ఇలా తీసేసుకోవడమే అండి, ఇంకేం లేదు దీంట్లో. పెద్ద వర్క్, ఆ వర్క్, ఆ కుట్టు, ఈ కుట్టు అనేది ఏమీ లేదు. ఒక్క స్టిచ్ 2 స్టిచ్లు వచ్చేసినాయంటే ఈజీగా వేసేసుకోవచ్చు. చూడండి, నేను ఇది మొత్తం కూడా ఇలాగే వేసానండి. నేను ఫస్ట్ వేసుకున్న బ్లౌజ్కి మీకు కుట్టి చూపిస్తే బాగుంటుంది అన్నట్టుగా నేను మళ్ళీ ఈ వీడియో విత్ ఫ్లవర్స్ తోటి చూపిస్తున్నా. ఫ్లవర్స్ మొత్తం కూడా మనం డ్రా చేసుకున్న ఫ్లవర్స్ అన్నీ కూడా ఇలాగే కంప్లీట్ చేయాలండి. మీకు ఇంకొక డౌట్ రావచ్చు, ఇలా ఫ్రేమ్ పెడుతున్నారు కదా, నెక్స్ట్ ఫ్లవర్ వేసేటప్పుడు క్లాత్
వేసిన ఫ్లవర్కి ఏమన్నా డ్యామేజ్ అవుతుందా అని. అలా ఏం కాదండి, కొంచెం ఇలా ప్రెస్ అయినట్లు అవుతుంది కానీ ఆ ఫ్రేమ్ తీసేసిన తర్వాత మళ్ళీ సెట్ అయిపోతుంది. మీరు ఫ్రేమ్ యూస్ చేయండి, యూస్ చేయకుండా వేసుకున్నా ఓకే. నేను నెక్స్ట్ ఫ్లవరు యూస్ చేయకుండా ఎలా వేయాలి అనేది చూపిస్తాను. చూడండి, బాగుంది కదా, వేస్తుంటేనే నీట్గా అనిపిస్తుంది కదా. మీరు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నాకు వచ్చిన అంటే ఆ డిజైన్ చూసి నాకు బాగా నచ్చి వేసుకోవాలి ఇది ఎలాగైనా అని నేను మరీ ఆ ఫోటో పెట్టేసుకొని అంతా ఇది డిజైన్ డ్రా చేసుకొని, ఫస్ట్ పేపర్ పైన డ్రా చేసుకొని, తర్వాత బ్లౌజ్ స్టిచ్ చేసుకొని, బ్లౌజ్ పైన డ్రా చేసుకొని ఏ స్టిచ్ అయితే బాగుంటుంది అని స్టార్టింగ్లో ఒక 2-3 స్టిచ్చెస్ ట్రై చేశానండి. చాపకుట్టు అలాంటివి ట్రై చేశాను కానీ నాకు లుక్ మంచిగా అనిపించలేదు. మళ్ళీ తర్వాత ఇలా ట్రై చేశాను అనమాట. అంటే ఫ్లవర్కి లాంగ్ అండ్ షార్ట్ అయితే బాగుంటుంది అని. నాకు ఇంకొకటి మగ్గం వర్క్లో ఇలా పికాక్ పించానికి వేస్తారు చూడండి, అలాంటి స్టిచ్ కూడా ట్రై చేశాను కానీ నాకు ఎందుకు అంత ఫినిషింగ్ కరెక్ట్ అనిపించలేదు. అందుకోసమే ఈ కుట్టు తీసుకొని ఇలా ట్రై చేశాను. నాకైతే చాలా బాగా వచ్చిందండి. ఎవరైనా ఈజీగా వేసేసుకోవచ్చండి, పెద్ద కష్టం ఏమి ఉండదు. చూడండి ఎంత నీట్గా డిఫరెంట్ అనేది కనిపిస్తుంది కదా. ఇక్కడ ఫస్ట్ ఫ్లవర్కి, సెకండ్ లేయర్కి, ఫస్ట్ లేయర్కి నేను టోటల్గా ఈ ఫెడల్స్ అన్నీ కూడా ఇలా కంప్లీట్ చేసేసానండి. ఇప్పుడు కింది లైన్ ఉంది కదా, అది ఏ డైరెక్షన్లో ఉందో అట్లనే స్టిచ్ చేయాలండి. మళ్ళీ కిందిది ఇలా పైకి వేసామంటే ఇక్కడ మనకు ఫినిషింగ్ అవుట్ అవుతుంది. అందుకోసము ఇక్కడ మధ్యలో నుండి అవి ఏ డైరెక్షన్లో ఉన్నాయో అక్కడే తీసుకోవాలండి. అలా తీసుకుంటేనే మనకు ఆ ఫ్లవర్ అనేది నీట్గా అనిపిస్తుంది. చూడండి నేను ఎలా తీసుకుంటున్నాను, మీకు ఐడియా కోసము స్లో పెట్టేసి చూపిస్తున్నా. మీకు ఒకవేళ నచ్చిందంటే ప్లీజ్ కామెంట్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఒక సబ్స్క్రైబ్ చేశారంటే, ఇలా ఒక క్లిక్ చేశారంటే నాకు సపోర్టింగ్గా ఉంటుంది కదా. ఇలా వేసుకోవాలండి. చూడండి చాలా చాలా నీట్గా వస్తుంది, చాలా బాగుంటుంది కూడా. ఇది 2-3 శారీస్కి కూడా వేరప్ చేసుకోవచ్చు అండి, మనం తీసుకునే కలర్స్ని బట్టి. చాలా వరకు అయితే పింక్ బార్డర్స్ ఉండేటివి ఉంటాయి, ఇంకొకటి సెల్ఫ్ కలర్స్ ఉంటాయి కదండి, వాటికైతే ఇది మంచి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుందండి. ప్లెయిన్ శారీస్కి అలాంటి వాటికి బాగా మ్యాచ్ అవుతుంది. మీరు ట్రై చేయండి తప్పకుండా. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి. ఇలా మొత్తము ఫ్లవర్ అంతా కూడా కంప్లీట్ చేసేసుకోవాలండి. చూడండి ఇలా చేసేసాను కదా. ఇప్పుడు ఇక్కడ మనము చిన్న కొమ్మల్లాగా వేసుకుని వాటికి ఆకులు వేసుకున్నాం కదా, అది ఎలా వేయాలి అంటే చూడండి, ఈ కొమ్మలకి నేను చాపకుట్టు వేసానండి. అంటే 2 లైన్స్ వేసాను కదా, ఒకసారి యువతల సైడు, ఒకసారి యువతల సైడు, అంతే అండి. ఇది కూడా పెద్దగా ఏముండదు. చాప ముళ్ళు ఉంటుంది కదా, ఆ ముళ్ళు టైప్ వస్తుంది అనమాట. మనం ఎంత దగ్గరికి తీసుకుంటే అంత నీట్గా ఈ స్టిచ్ అనేది పడిపోతుందండి. నేను ఇక్కడ 2 లైన్స్ మాత్రమే తీసుకున్నా అండి, ఆ సిల్క్ థ్రెడ్ అనేది. అలా తీసుకుంటేనే మనకు ఒక దగ్గర ఎగుడు దిగుడు అనేది లేకుండా ఉంటుంది. 3 లైన్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే చిక్కు ఎక్కువ పడిపోతుంది అని నేను 2 లైన్సే తీసుకున్నా. నీట్గా వచ్చిందండి, చాలా బాగా. ఇది మొత్తము ఈ లైన్ మొత్తం కూడా నేను చాపకుట్టుతోటి ఫిల్ చేసేసాను. చూడండి, ఒక సైడు ఇక్కడ తీసుకోవాలి, ఒక సైడ్ ఇక్కడ. మనకు ఆపోజిట్ డైరెక్షన్లో తీసేసుకుంటే మనకి స్టిచ్ అనేది ఈజీగా పడిపోతుందండి. చాలా నీట్గా ఉంటుంది కూడా. ట్రై చేయండి మీరు. ట్రై చేసి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే గిట కామెంట్ చేయండి, నేను కంపల్సరీ అవి క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. ఈ డిజైన్ అయితే చాలామందికి నేను వేసుకున్నప్పుడల్లా అడుగుతారు, ఎక్కడ స్టిచ్ చేయించుకున్నావు, ఎక్కడ వర్క్ చేయించావు, ఎంత పడింది అని. ఇది అయితే నేను అడిగానండి, ఈ వర్క్ గురించి అడిగితే నాకు 3,800 పడింది. అంటే 3,800 చెప్పారు. కానీ ఎందుకు అంత కాస్ట్ అని నాకు ఈజీగా 100 రూపీస్లో అయిపోయింది. 100 రూపీస్ కూడా చాలా తక్కువనే అండి, 100 రూపీస్ కన్నా తక్కువనే అయింది. ఓన్లీ థ్రెడ్సే కదండి ఇక్కడ తెచ్చుకోవడము. ఇంకా బ్లౌజ్ ఆల్రెడీ మనం ఎలాగో స్టిచ్ చేయించుకుంటాము. ఈ వర్క్కి
నాకు 100 కంటే లోనే పడింది, కానీ కొంచెం టైం టేకింగ్. థ్రెడ్ వర్క్ కొద్దిగా టైం తీసుకుంటుంది కదా, కానీ అంతే నీట్గా ఉంటుందండి. ఎన్ని ఇయర్స్ అయినా మన బ్లౌజ్ చిరిగిపోయే వరకు ఈ డిజైన్ అనేది పోదు, ఆ కలర్స్ కూడా పోవండి, అంత నీట్గా ఉంటుంది. ఇలా నేను ఇది మొత్తం కూడా ఇలా కంప్లీట్ చేసేసాను చూడండి. మీకు బాగా అర్థం కావడం కోసం అన్నట్టు నేను మొత్తం పెట్టాను స్కిప్ చేయకుండా. మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుందండి మీకు ఇది ఎలా వేసుకోవాలి అనేది. చూడండి ఇలా టోటల్గా కంప్లీట్ చేసేసుకోవాలి. మీకు అర్థమవుతుందా లేదా, క్లియర్గా కనిపిస్తుందో లేదో అనే డౌట్ ఉంది నాకు కొంచెం, కానీ పర్లేదండి. అంత జూమ్ చేసి ఎడిట్ చేసి పెట్టాను, మీకు దగ్గరికి జూమ్ చేసి పెట్టాను, అర్థమవుతుందని అనుకుంటున్నా. చూడండి ఆ పైన చూడండి, అది మొత్తం కూడా గ్యాప్ లేకుండా ఎంత నీట్గా వస్తుంది కదా, జడ అల్లినట్టుగా. చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. ఇలాగా టోటల్గా కూడా ఇది కంప్లీట్ చేసేసుకోవాలండి. నేను ఇది ఒక 1 అవర్లో వేసానండి ఫ్లవరు. ఇవన్నీ కూడా 1 అవర్ కూడా ఏం పట్టలేదు. పిల్లలకి హోంవర్క్ చేయించుకుంటూ నేను కూర్చొని వేసుకున్నాను. బాగా అనిపిస్తుందా? చూడండి ఇలా టోటల్గా కంప్లీట్ అయిపోయింది. చాలా నీట్గా వచ్చింది కదా. ఇప్పుడు ఆకు ఎలా వేసుకోవాలి అనేది సేమ్ ఇందాకటి ప్రాసెస్సే అండి. చూడండి మిడిల్కి ఇలా పెట్టేసుకోవాలి. మళ్ళీ మనము స్టార్టింగ్ ఇక్కడ కొన ఉంటుంది కదా, ఆ కొన నుండి ఇలా తీసుకోవాలి. చూడండి ఇప్పుడు మనం స్టార్టింగ్ వేసుకున్న ఆ లైన్కి సేమ్ డైరెక్షన్లో అండి, ఆపోజిట్ డైరెక్షన్లో సేమ్ ఈక్వలేషన్లో, అంటే ఎక్కడైతే దారం తీసుకున్నామో అక్కడ నుండి మళ్ళీ కిందికి తీసుకొని ఆ మధ్యలో నుండి సేమ్ ఇందాకట్లాగానే అండి, ఇది గొలుసు కుట్టు లాగానే ఇలా వేసుకున్నామంటే చాలా అంటే చాలా నీట్గా మనకి ఆకు డిజైన్ అనేది చాలా నీట్గా వస్తుంది. చూడండి ఇక్కడ మళ్ళీ ఈ థ్రెడ్ని మనము ఇలా పైకి పట్టేసుకొని వేలుతోటి, చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. మీరు ఇక్కడ ఆకుకి ఎక్కువ తీసుకోవచ్చండి. మీకు ఒకవేళ 2 లైన్స్ అంటే చాలా టైం పడుతుంది అనేసి అనుకుంటే 4 లైన్స్ తీసుకోండి, ఫాస్ట్గా అయిపోతుంది. చూడండి ఇలా మధ్యలో కిందికి దింపేసి అక్కడ నుండి మళ్ళీ ఇక్కడ ఆపోజిట్, అంటే ఇక్కడ సైడ్ ఒకటి ఇక్కడ సైడ్ ఒకటి ఇలా తీసుకొని మళ్ళీ మిడిల్లో నుండి తీసేస్తామంటే చాలా నీట్గా వస్తుందండి. మనం ఇక్కడ యూజ్ చేసింది ఎన్ని స్టిచ్చెస్ చెప్పండి? 2 స్టిచ్చెస్ కదా. బాగుంది అనేసి అనుకుంటున్నా నేను. నాకైతే బాగా నచ్చింది, మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నా. మీకు ఒకవేళ ఇంకా డౌట్స్ ఉన్నాయి అంటే కూడా నాకు కామెంట్ చేయండి, నేను కంపల్సరీ చెప్తాను వాటి గురించి. చూడండి ఇక్కడ నాకు చిక్కు పడిపోయింది. కొంచెం ఎక్కువగా తీసుకున్నామంటే చిక్కు పడిపోతుందండి. ఇలా వేసేసుకున్నారంటే ఆకు డిజైన్ అనేది చాలా చాలా అంటే చాలా నీట్గా అయిపోతుందండి. ఇలా వేసుకోండి, చాలా బాగుంటుంది. మీరు కంపల్సరీ రాని వాళ్ళు కూడా ఈజీగా వేసేసుకోవచ్చు. నేను ఒకే వీడియోలో ఇవన్నీ పెట్టాలి అన్నట్టుగా నేను పెడుతున్నాను, లేదంటే ఒక ఫ్లవర్ వరకే పెట్టాలి అనుకున్న ఫస్ట్, లేదు ఇంకా లీవ్స్ కూడా పెట్టేద్దాము, ఇంకేముంటాయి ఈ 2 స్టిచ్చెసే కదా అన్నట్టుగా ఇలా టోటల్గా పెట్టేశానండి. చూడండి ఎంత నీట్గా ఉంది కదా. మీకు ఆ ఫ్రేమ్ తీసేసి కూడా చూపిస్తాను ఎలా ఉంది అనేది, ఒకసారి చూడండి. ఎంత నీట్గా అనిపిస్తుంది కదా, మనకి ఆ వేరియేషన్ అనేది కూడా కనిపిస్తుంది, ఒక లేయర్కి ఇంకొక లేయర్కి ఆ ఫ్లవర్ డిజైన్ కూడా. చూడండి తీసేసిన తర్వాత కూడా ఎంత నీట్గా ఉందో. ఇది మిడిల్ పార్ట్ కదండి, ఒకసారి ఫోల్డ్ చేయండి. చూడండి ఎంత నీట్గా అనిపిస్తుంది కదా. మనం వేసుకున్న తర్వాత కూడా చాలా బాగుంటుంది.